ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన అనుదిన వాగ్దానము కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఈ రోజుల్లో మన జీవితాల్లో మనకు అనేకమైన సమస్యలు, ఇరుకులు, అనారోగ్యములు, వేదనలు మనకి ఎన్నో సంభవిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టాను, విశాల స్థలంలో ఆయన నాకు ఉత్తరమిచ్చాడు అంటున్నాడు. అవును, మన సమస్యలను బట్టి మనం అనేక మంది మీద ఆధారపడుతూ ఉంటాం, మనుషులను వెంబడిస్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టడం మనము ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మనం ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, మన ఇరుకుల్లో, మన బాధల్లో ఆయనకి మొరపెట్టి ఆయనకి చెప్పుకున్నప్పుడు ఆయన విశాలమైన స్థలంలో ఉత్తరమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనుషులు నమ్మదగిన వారు కాకపోవచ్చు, కానీ దేవుడు నమ్మదగిన వాడు కనుక నీవు మొరపెట్టినట్టయితే ఆయన గొప్ప విడుదల నీకు కలుగజేస్తానని వాక్యం సెలవిస్తుంది.